So once again, praise Lord. Good morning. So thank you so much for taking your time to join the today's discipleship program. సో సమయం అయింది కాబట్టి మనము ప్రార్థనతో మనం స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఈరోజు సెషన్ గురించి. ఈరోజు పాఠంలో దేవుడు మనకు చక్కగా అర్థమగునట్లుగా సహాయం చేయడానికి ఆయన ఆత్మీయమైన జ్ఞానంతో మనల్ని నింపడానికి ఆయన సహాయాన్ని కోరుతాం. ఎవరైనా ప్రార్థిస్తారా? ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలనైనా. గత థ్యాంక్ యూ వారం జీసస్. అంతట్లో కూడా ప్రభా నీ కృపలో మమ్మల్ని అందరినీ ప్రభా భద్రపరిచావు, సజీవ లెక్కల పెట్టున్నావు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది యేసయ్య, ఈ సమయం ఉంది తండ్రి ప్రభా, డిసైపుల్షిప్ ట్రైనింగ్ జరుగుతుండగా తండ్రి ప్రభా, చెప్పబోయే దాసుని ప్రభా నీ సెలవు సట్లు మరుగుపరుచుకొని ప్రభా, ట్రైనింగ్ అంతట్లో కూడా ప్రభా మేము నాయన ఏం నేర్చుకుంటున్నామో తండ్రి, నీ దాసుని ద్వారా మేము నేర్చుకొని తండ్రి ప్రభా దాన్ని మా జీవితాల్లో అనుసరించుకోవడానికినైనా మీరు కృప చూపండి, సహాయం చేయమని బ్రతిమాలు కొంటున్నాం తండ్రి. నిజమైన శిష్యుడు ఎలా ఉండాలో ప్రభా మేము నేర్చుకొని ప్రభా దాని ప్రకారంగా ఇతరులను కూడా ప్రభా నిజమైన శిష్యులుగా తయారు చేయడానికి నీ యొక్క పరిశుద్ధాత్మ నింపి ప్రభా నీ యొక్క జ్ఞానంతో మమ్మల్ని ప్రభా మీరే నడిపించమని సహాయం చేయమని బతిమాలుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఇది యేసయ్య, ఈ సమయం అంతా కూడా ప్రభా నీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ నీ దాసుని ప్రభు మీరు అభిషేకించుకోమని, ఇంకా ప్రభా అనేక మందినైనా జాయిన్ అవ్వడానికి నైనా మీరు కృప చొప్పని సహాయం చేయమని, ఈ ట్రైనింగ్ అంతటిని ప్రభా నీకు మహిమకరంగా మీరు నడిపించమని సహాయం చేయమని, సమస్త స్తుతి మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ త్వరలో రానైన మా ప్రభు మా రక్షకుడైన యేసు పరిశుద్ధనామమును బట్టి అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ క్విక్ ప్రేయర్. వెల్, సో మనము ఈరోజు చాప్టర్ 4 టాపిక్ 13 లవ్. సో 12 థింగ్స్ దట్ మార్క్ ఏ డిసైపుల్. శిష్యుడిగా తయారవడానికి 12 విషయాలు చాలా కీలకమైనవి అనేటువంటి చాప్టర్లో మనం ఉన్నాం. దాంట్లో మొట్టమొదటి టాపిక్ 13లో ప్రేమ గురించి మనం చూస్తూ ఉన్నాం. సో మీకు బహుశా లాస్ట్ వారం గుర్తుందో లేదో తెలియదు, బట్ ఐ జస్ట్ వాంట్ గివ్ ఎ క్విక్ రీక్యాప్. సో చాప్టర్ 4లో సో వీ హ్యావ్ 12 థింగ్స్. దాంట్లో ఆ, కొన్ని ఈ గ్రంథకర్త ద ఆథర్ వాజ్ హైలైటెడ్ విత్ రిగార్డ్స్ టు చాప్టర్ 13 నుంచి చాప్టర్ 20. ఈ 8 చాలా కీలకంగా ఆయన చూపిస్తుంటున్నాడు. సో దాంట్లో లవ్, జాయ్ అండ్ పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఐ థింక్ ఇవన్నీ కూడా ఆత్మ ఫలాలుగా మనము బైబిల్లో చూస్తాం. సో ఈ ఆత్మ ఫలాలు ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్లో ఇవన్నీ కూడా ఎంబెడ్ అయి ఉంటున్నాయి, మిళితమై ఉంటున్నాయి. సో మనము లాస్ట్ వారము ప్రేమ అనేటువంటి అంశాన్ని స్టార్ట్ చేసాం. సో వి స్టార్టెడ్ ద టాపిక్ కాల్డ్ లవ్. సో ఎక్కడ దాకా ఫినిష్ చేసాం? సో వీ హ్యావ్ కంప్లీటెడ్ ఫ్రమ్ ది పేజ్ నెంబర్ 121. సో ఈరోజు మనము మెమొరీ వర్స్ చూద్దాం ఫస్ట్. సో ఏమి ఈ చాప్టర్లో మనము మెమొరీ వర్స్ తెలుసుకున్న తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ఫర్దర్. సో ఎవరైనా కెన్ యూ హెల్ప్ మీ టు రీడ్ జాన్ గాస్పెల్ 13 చాప్టర్ 34 అండ్ 35. సో ఇది మనకు ఈ పాఠానికి సంబంధించిన మెమొరీ వర్స్. యోహాన్ సువార్త 13వ అధ్యాయం 34వ వచనము 35వ వచనము చదువుకొని మనము స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా చదువుతారా? ఇఫ్ యూ హ్యావ్ రెడ్ ద ఓపెన్ ద బైబిల్. మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు కృత్న ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెనను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీనిని బట్టి మీరు నా శిశువులని అందరూ నా శిశువులని అందరూ తెలుసుకొందరు. బై దిస్ ఎవ్రీవన్ విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్స్. సో ద హాల్మార్క్ ఆఫ్ ఎ ఫాలోవర్ ఆఫ్ జీసస్ వచ్చేసి లవ్. సో మామూలుగా లాస్ట్ వారం మనము చెప్పాం ఈ యొక్క చాప్టర్ స్టార్టింగ్లో క్రైస్తవుడు అనిపించుకోవడానికి చాలామంది చాలా రకాలుగా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఈ గ్రంథకర్త కూడా అంటారు,
ఏమని అంటాడంటే నేను దేవుణ్ణి ఫాలో చేస్తున్నాను అనడానికి సిలువ వేసుకుంటాము, రిలీజియస్ టాటూస్ చేతుల మీద, కాళ్ళ మీద, ఒంటి మీద వేసుకుంటాము, లేదా మేబీ బైబిల్ వర్సెస్ని ఇట్లా రాసుకుంటాము శరీరాల మీద. ఆ తర్వాత ఇంకా నేను దేవుణ్ణి ఫాలోవర్ అని చెప్పుకోవడానికి టీ షర్ట్లు వేసుకొని దాని మీద క్రాస్ గుర్తులు వేసుకొని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా బహుశా మన వెహికల్స్, కారులో కావచ్చు, టూ వీలర్లో కావచ్చు, మనం ఏం చేస్తామంటే దేవునికి సంబంధించిన గుర్తులన్నీ, స్టిక్కర్లన్నీ వేసుకుంటా ఉంటాం. సో బియాండ్ ఆల్ దీస్, ఈ యొక్క గ్రంథకర్త ఏమంటున్నాడంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తును ఇండికేట్ చేస్తాయి. ఓ వీళ్ళు పలానా దేవుని బిడ్డలు, వీళ్ళు క్రైస్తవులు, యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు అని లోకానికి ఈ యొక్క సింబల్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే వీటన్నిటికి పైన దేవుని ప్రేమను కలిగి ఉండడం అనేది, ఒకరినొకరు ప్రేమించడం. సో ఇది చాలా ముఖ్యమని క్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు బోధిస్తుంటున్నారు. అది లాస్ట్ వారం మనం చూసాం. సో అదే విధంగా బైబిల్ యొక్క నిర్వచనం, సో కొన్ని విషయాలు మనం చూసాం. ఏది చేసినా కూడా సమస్తము కూడా మీరు ప్రేమ కలిగి చేయండి అనేది గత వారంలో చూసాం. బైబిల్లో కొన్ని రకాల ప్రేమల గురించి చూసాం. సో వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్స్ దట్ వీ హ్యావ్ ఇన్ ది బైబిల్? సో తల్లిదండ్రులు బిడ్డల మధ్య కలిగినటువంటి సంబంధం, ఆ విధమైన ప్రేమ మనము ఆదికాండం జెనసిస్ 22:2లో చూస్తాం. ఇన్లా రిలేషన్షిప్స్, అత్త కోడల మధ్య సంబంధాన్ని రూతు గ్రంథంలో చూస్తాం. అది ప్రేమ, బైబిల్లో లిఖించిన రాసినటువంటి ప్రేమలు ఇవన్నీ. ఏ సర్వెంట్స్ లవ్ ఫర్ హిస్ మాస్టర్. సో యజమాని లేకంటే అతని కింద పనిచేసేటువంటి సర్వెంట్, సేవకుని యొక్క ప్రేమను మనం చూస్తుంటున్నాం ఎక్సోడస్లో. అఫెక్షన్ బిట్వీన్ ఇంటిమేట్ ఫ్రెండ్స్, సో స్నేహితుల మధ్య యొక్క బలమైన గాఢమైనటువంటి స్నేహమైన ప్రేమను మనము సామ్యుయల్ గ్రంథంలో చూస్తుంటున్నాం. గాడ్స్ లవ్ ఫర్ అస్, డ్యూట్రానమీ ఎక్సోడస్లో దేవుని ప్రేమ అందరికీ అనేది మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రేమ, ఏ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేమల గురించి మనం గత వారమే చూసాం. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ రీక్యాప్. అట్ ద సేమ్ టైం మనం ఇంకా కొన్ని విషయాలు ఏం చూసామంటే, ఇన్ ది బైబుల్ స్టడీ పేజ్ నెంబర్ 123, మీరు బుక్స్ ఫాలో చేస్తున్నట్లయితే ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ రెఫర్ ది పేజ్ నెంబర్ 123. సో ఇక్కడ బిబ్లికల్ ట్రూత్స్ అబౌట్ లవ్, వేదాంతపరమైనటువంటి ఆ, ప్రేమను గురించిన సత్యాలు కొన్ని 10 లిస్ట్ అవుట్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 123 నుంచి చాప్టర్ 2 వరకు దెర్ ఆర్ 10 సబ్ హెడింగ్స్. సో ఆత్మీయంగా వేదాంతపరమైనటువంటి నిర్వచనాలు, సత్యాలు. సో ఫస్ట్, సెకండ్, లాస్ట్ వారం చూసాం. లవ్ ఒరిజినేట్స్ ఇన్ గాడ్ బికాస్ హీస్ లవ్. దేవుని ప్రేమ అనేది దేవునికి నిజమైనటువంటి రూపంగా ఉంటుంది కాబట్టి, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన ప్రేమై ఉన్నాడు అనేది లాస్ట్ వారం చూసాం. సో వీ ఆల్సో రెడ్ ఫ్యూ కపుల్ ఆఫ్ వర్డ్స్. అదేవిధంగా ఐ ఆస్క్ యూ లైక్ మీకు కొన్ని ప్రశ్నలు కూడా వేశాను పేజ్ నెంబర్ 123లో. ఈ ప్రశ్నలకు కొంతమంది సమాధానం చెప్పారు, మిగతా వాళ్ళని రాసుకురమ్మని చెప్పాను. ఐ హోప్ దట్ మీరందరూ కూడా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ సబ్ హెడ్డింగ్ పేజ్ నెంబర్ 124, అందరూ కూడా జాగ్రత్త చూడండి. దీన్ని కూడా మనం లాస్ట్ వారం కవర్ చేసాం. ద స్పిరిచువల్ లైఫ్ కెన్ బి బాయిల్ డౌన్ టు వన్ వర్డ్, లవ్. ఈ ఆత్మీయ జీవితం అంతా కూడా ప్రేమ అనేటువంటి దాని కిందికి బాయిల్ డౌన్ అవుతుంది అనేది కూడా లాస్ట్ వారం చూసాం. ప్రేమ లేకపోతే దేవుని శిష్యుడిగా ఉండడానికి సాధ్యపడదు. ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించాలా, దేవునికి సాదృశ్యమైనటువంటి జీవితం మనం జీవించాలంటే ఖచ్చితంగా ప్రేమ కలిగి ఉండాలా, ఒకరినొకరు ప్రేమించాలి. సో దట్ ఈస్ వాట్ లైక్ ద స్పిరిచువల్ ట్రూత్ దట్ వీ హర్డ్ అండ్ రెడ్ అండ్ సా లాస్ట్ వీక్. సో రిమైనింగ్ 8 ఐఎమ్ గోయింగ్ టు కవర్ దిస్ టుడే. నవ్ ఇట్ ఈస్ 6:12. థర్డ్ సబ్ హెడింగ్ వచ్చేసి పేజ్ నెంబర్ 125. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి ప్లీజ్ టర్న్ యువర్ టెక్స్ట్ బుక్స్ టు పేజ్ నెంబర్ 125. మీరందరూ కూడా 125వ పేజీలో చూస్తే
The third subheading, loving God and loving people are a package deal. సో ప్రేమ కలిగిన దేవుడు, ప్రేమించే ప్రజలు, ప్రేమ కలిగినటువంటి ప్రజలు, వాళ్ళంతా కూడా ఒక ప్యాకేజ్ డీల్, అది ఒక బంధంతో ఉంటుందంట. సో లెట్స్ సి 1వ జాన్లో చూద్దాం. ఫస్ట్ జాన్ ఎవరైనా టెకటెకాన్ని బైబిల్ రెఫరెన్స్లు చూసి మనం గ్లాన్స్గా వెళ్దాం. ఫస్ట్ జాన్ చాప్టర్ 4 2021, మొదటి యోహాను 4వ అధ్యాయము 20-21 వచనం. చదవగలిగిన వాళ్ళు టక్ అని ఈ రెఫరెన్స్లు చదవడానికి ప్రయత్నం చేయండి. విల్ సీ హౌ గాడ్స్ లవ్ ఇట్ ఈస్. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. రైట్. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. వెరీ గుడ్. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమించవలెనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. సో లాస్ట్ వీక్ ఆల్సో వి సా, రైట్, యేసుక్రీస్తు ప్రభులు వారు 610, సో దెర్ ఆర్ 610 కమాండ్స్ అన్నిటిని కూడా ఏం చేశాడంటే హీ బ్రింగ్ డౌన్ టు టూ థింగ్స్, టూ కమాండ్స్. 613 613 613 కమాండ్స్ ఏమైతే ఆజ్ఞలు ఉంటాయో వాటన్నిటిని కూడా రెండింటికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ చూస్తే మనము పేజ్ నంబర్ ఇక్కడ చూస్తాం. జీసస్ రెడ్యూస్డ్ 613 రూల్స్ టు వన్ ప్రిన్సిపల్. ఏంటి ఆ ప్రిన్సిపల్? లవ్ గాడ్ అండ్ లవ్ పీపుల్. సో దేవుని ప్రేమించాలి, ప్రజలను ప్రేమించాలి. ఈ యొక్క కాన్సెప్ట్ కిందకి దేవుడు తీసుకొచ్చాడు. ఈరోజు మనము బ్రదర్ చదివినట్లుగా మనం చూసినట్లుగా ఈ యొక్క థర్డ్ సబ్ హెడింగ్ మనకి ఏం నేర్పిస్తుంది ఉదయకాలము అంటే, ఖచ్చితంగా మనము నేను దేవుని ప్రేమిస్తున్నానని మీరు ఒకవేళ మీ నోటితో మీరు చెప్తున్నట్లయితే ఇమ్మీడియట్లీ యూ షుడ్ ఆల్సో రియలైజ్ దాట్ మనము మన సహోదరులను ద్వేషించకూడదు, మన జత పని వారిని ద్వేషించకూడదు. మనతో ఉన్నటువంటి ఆ యొక్క సహోదరులు ఎవరైతే సహవాసం చేస్తూ ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా ప్రేమించే వాళ్ళగా మనకు దేవుడు ఈరోజు ఆజ్ఞిస్తూ నేర్పిస్తుంటున్నాడు. ఒకవేళ పక్కన ఉన్న సహోదరుని మనం ప్రేమించలేకపోతే, కంటికి కనపడేటువంటి వ్యక్తులనే మనం ప్రేమించలేకపోతే, కనపడినటువంటి దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారని ఎలాగ నమ్మడము అనేది ఒక పెద్ద ప్రశ్నగా దేవుడు మనకు అడుగుతుంటున్నాడు. సో ది అల్టిమేట్ ట్రూత్ ఈస్ దోస్ హూ లవ్ గాడ్ మస్ట్ ఆల్సో లవ్ దేర్ ఫెలో బిలీవర్స్. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళు తన సహోదరులను ప్రేమించేవారిగా ఉండాలి అనేది ఈ 3వ సైడ్ హెడ్డింగ్లో ఉన్నటువంటి మొదటి భాగం. సో ఇప్పుడు బైబిల్ స్టడీలోకి వెళ్దాం. సో ఇక్కడ ఒక వ్యక్తి సిఎస్ లూయిస్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు. ఈ యొక్క స్టేట్మెంట్ మనం చూస్తే ఇక్కడ బోల్డ్గా ఉంది కదా, డు నాట్ వేస్ట్ టైమ్ బోదరింగ్ వెదర్ యూ లవ్ యువర్ నైబర్, యాక్ట్ యాజ్ ఇఫ్ యూ డిడ్. చాలా ఖచ్చితంగా చెప్తుంటున్నాడు. మీరు సమయాన్ని వేస్ట్ చేసుకోమాకండి, మనము సహోదరులను ప్రేమిస్తున్నామా లేదా అనేది. యాక్ట్ యాజ్ ఇఫ్ యూ డిడ్, మనము ప్రేమిస్తున్నట్లుగా యాక్ట్స్ చేయండి అనేది ఈ యొక్క లైక్ భక్తుని యొక్క అభిప్రాయం. మంచి స్టేట్మెంట్ ఇది. మనము ఆలోచన చేయడానికంటే దాన్ని చేసి చూపించడంలో చాలా వ్యత్యాసం ఉంటుంది. సో దేవుని వాక్యంలో మనం చూసినట్లుగా దేవుని నేను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు ఖచ్చితంగా సహోదరుని యొక్క ప్రేమను కూడా మనం చూపించే వాళ్ళగా ఉండాలి, పొందే వాళ్ళగా ఉండాలి. సో యాక్ట్ చేయాలి, ఆ ప్రేమను చూపించాలి. సో ఇక్కడ మనము స్టేట్మెంట్లోకి వెళ్దాం. దెర్ ఆర్ సాబరింగ్ వర్డ్స్. సో దీస్ ఆర్ ది సాబరింగ్ వర్డ్స్ అంటే హుందాతనం. దీస్ ఆర్ ది సాబరింగ్ వర్డ్స్, రైట్. అంటే ఒకరిని ప్రేమించడం అనేది హుందా, ఇదేం కఠినమైనది కాదు కదా. సో ఈ ఉందాతనమైనటువంటి మాటలు. సో వాట్ వుడ్ యూ సే ఇఫ్ సమ్వన్ రెస్పాండెడ్ టు దేర్ వర్సెస్ అండ్ సెడ్, యా బట్ మై బాస్, ఇఫ్ యూ నో హిమ్ యూ వుడ్ నో వై ఐ డిస్పైట్ హిమ్. సో జనరల్లీ ఇది పనులు చేసే స్థలాలలో ఉంటుంది. నువ్వు ఒక అధికారి కింద పనిచేస్తున్నప్పుడు, లేదా ఇఫ్ యు ఆర్ వర్కింగ్ అండర్ ఏ పర్టికులర్ పర్సన్, మీరు ఇళ్లలో పనిచేస్తున్నా, లేదంటే ఫ్యాక్టరీలో పనిచేస్తున్నా, ఆఫీసుల్లో పనిచేస్తున్నా, మీరు ఎక్కడ పనిచేస్తున్నా కూడా ఈ వర్డ్స్ చదవడానికి బాగుంటుందే కానీ
నా బాస్ను కానీ మీరు చూస్తే నేను ఎందుకు అతన్ని ద్వేషిస్తున్నాను, ఎందుకు అతన్ని తృణీకరిస్తున్నాను, ఎందుకు అతన్ని చేదరించుకుంటున్నానో మీకు అర్థమవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తారు. ఖచ్చితంగా ఈ భక్తుడు అదే చెప్తుంటున్నాడు. మిమ్మల్ని కూడా ఈ జూమ్ అయిన తర్వాత సపరేట్గా పిలిచి, మీరు పనిచేసే స్థలాల్లో మీ బాస్ ఎలా ఉంటాడు మీతో అంటే, మీరు మీ బాస్ని ప్రేమించండి, మీ యజమానికి గౌరవం ఇవ్వండి, రెస్పెక్ట్ ఇవ్వండి అన్నప్పుడు ఆయన గురించి మీరు చాలా చెప్పేవాళ్ళుగా ఉంటారు. ఆ విషయాలన్నీ ఇక్కడ రాయొచ్చు. నిజమే, ఈ 4 లైన్లో ఆ, ఏ విధంగా మీరు మీ బాస్తో హుందాతనముగా ఉన్నారు, నిజంగా అటువంటి ప్రేమను మీ మధ్యలో ఉన్నదా, ఎందుకు ఆయన్ని మీరు తృణీకరిస్తున్నారు అనేటువంటి విషయాలు మేబీ మీ వ్యక్తిగతంగా మీరు రాయొచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్స్ ఆల్ అబౌట్. ఫర్దర్గా మనం చూసినప్పుడు ఈవెన్ ది 10 కమాండ్స్ ఇల్లుస్ట్రేట్ ది బేసిక్ లవ్ గాడ్ లవ్ పీపుల్ ప్రిన్సిపల్. మనకు ఆ 10 ఆజ్ఞలన్నీ కూడా రెండిటితో ముడిపడి ఉంటున్నాయి. దేవుని ప్రేమించు, ప్రజలను ప్రేమించు అనేటువంటి ఒక ప్రిన్సిపల్. సో ద ఫస్ట్ 4 కమాండ్స్ ఆర్ అబౌట్ లవింగ్ గాడ్. ఆ 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుని ప్రేమించడంలో మిళితమై ఉంటున్నాయి. అండ్ ది రిమైనింగ్ ఫైనల్ 6 కమాండ్స్ హ్యావ్ టు డూ విత్ రిలేటింగ్ ఇన్ లవ్ విత్ అదర్స్ టు ద అదర్స్, రైట్? మిగతా 6 ఆజ్ఞలు కూడా ఇతరులను ప్రేమించడంలో ఏ విధంగా భాగమై ఉంటున్నాయో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంటుంది. సో వీ హ్యావ్ సీన్ జీసస్ హైలైటెడ్ దిస్ కనెక్షన్ ఇన్ టాకింగ్ అబౌట్ ద గ్రేట్ కమాండ్మెంట్స్. యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ యొక్క గ్రేట్ కమాండ్మెంట్స్ గురించి కూడా అనేక సార్లు తను మాట్లాడడము మనం చూస్తుంటున్నాం. సో ఫర్దర్గా వెళ్దాం. సో ద 4వ సైడ్ హెడ్డింగ్ ఏంటంటే, లవ్ ఈజ్ మోర్ దెన్ అన్ యాక్షన్ దెన్ అన్ ఎమోషన్. ప్రేమించడం అనేది కార్యము కంటే, ఎమోషన్స్ కంటే గొప్పది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం చూసినప్పుడు వచనం చదివి మళ్ళా మనము మాట్లాడదు. అదే 1 యోహాను 3వ అధ్యాయం 18వ వచనం. ఇంకా చదవని వాళ్ళు ఎవరైనా చదవండి. సో ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ 1 John chapter 3:18. చిన్నపిల్లలారా, ఆ, మాతోనూ మాట్లా మాటలతోనూ మాటతోను. మాటతోనూ నాలుకతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమింతాము. ప్రేమింతము. వెరీ గుడ్ అన్న. ఇక్కడ డియర్ చిల్డ్రన్, లెట్ us not love with words or speech, but with actions and in truth. సో మాటలతో కాదు, లేదంటే ఇంకొక విషయం చెప్పాడు కదా ఇక్కడ. సో లెట్ us not love with words or speech. పదాలతో కానీ మాటలతో కానీ ప్రేమ అనేది చూడకూడదు. బట్ యాక్షన్స్లో మనము సత్యముతో కలిగిన యాక్షన్స్లో మనము మన యొక్క ప్రేమను చూపించాలి. సో ఇప్పుడు ప్రశ్న ఏమంటే, వై ఈజ్ ఇట్ డేంజరస్ టు స్పీక్ ఆఫ్ లవ్ యాజ్ ఎ ఫీలింగ్, యాజ్ సంథింగ్ దట్ వీ ఫాల్ ఇన్ టు ఆర్ ఫాల్ అవుట్ ఆఫ్? వై ఆర్ నాట్ వార్మ్ ఫీలింగ్స్ ఎనఫ్? ప్రశ్న బాగా అర్థం చేసుకుంటే, ఎందుకు వై ఇట్ ఈస్ డేంజరస్ టు స్పీక్ ఆఫ్ లవ్ యాజ్ ఎ ఫీలింగ్? సో ప్రేమ అనేది ఈ యొక్క పలకడానికి ఎందుకు ఇది చాలా డేంజర్గా మనకు కల్పిస్తుంది? లేదా యాజ్ సంథింగ్ దట్ వి ఫాల్ ఇంటూ ఆర్ ఫాల్ అవుట్, దాంట్లో పడడం కానీ, దాని నుంచి పైకి రావడం కానీ, లేదా దాంట్లో ఉండడం కానీ, ఇవన్నీ కూడా వై ఆర్ నాట్ వార్మ్ ఫీలింగ్స్ ఎనఫ్? వార్మ్ ఫీలింగ్స్ ఎందుకు తో సరిపెట్టుకోలేము. సో ప్రశ్న, ఫ్రాన్సిస్ అంకుల్ గారు, సారీ టు ఆస్క్ యూ, ఏ విధంగా దీన్ని పోర్ట్రే చేస్తాం? జస్ట్ ప్రశ్న కొద్దిగా హెల్ప్ చేస్తారా? ప్రేమ అన్నటువంటిది ఒక భావన మాత్రమే కాదు, అది కార్యములతో, చేతలతో కూడినటువంటిది అన్నమాట. రైట్. అంటే అనగా మాటలు చేతలు. ఓకే. వాట్ అబౌట్ ది క్వశ్చన్ అంకుల్? సో ఈ ప్రశ్న ఏమిది, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అనగా వై ఆర్ నాట్ వార్మ్ ఫీలింగ్స్ ఇనఫ్ అనగా మన యొక్క ఆ భావనలు మనకు ఉన్నటువంటిది మాత్రమే చాలదు అన్నమాట.
అది ఇప్పుడు మనము వర్డింగ్ లో రాయాలంటే సో వాట్ వుడ్ బి యువర్ లైక్ రిప్రజెంట్ ఏ విధంగా చేస్తారు ఈ ప్రశ్నకు అంకుల్? మీ ఒపీనియన్ ఏంటి, మీ భావన ఏంటి? ఆన్సర్ మీరు ఆన్సర్ చెప్పండి అంకుల్. ఏ విధంగా మీ సైడ్ నుంచి ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలరు, సో దట్ అదర్ పీపుల్ కెన్ ఆల్సో అండర్స్టాండ్. అంటే అది మనము క్లియర్ గా చెప్పాలంటే మీరు మీ వర్షన్ చెప్పండి. మీ వర్షన్ ఈ వర్డ్స్ కు, ఈ ప్రశ్నకు మీరు ఏ విధంగా మీ యొక్క రెస్పాన్స్ అనేది ఉంటుందో జస్ట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనము నువ్వు నాకు చాలా ఇష్టము అన్నప్పుడు మాట ఓకే, చాలా ఇష్టం అన్నటువంటిది కార్యరూపకంగా ఎలాగ చెప్పగలము? చేతలు చూపించాలి. సో అది అన్నమాట అక్కడ ఉన్నటువంటిది. ఓకే, ఫీలింగ్ అండ్ ఎమోషన్ అన్నటువంటిది 2 sides ఆఫ్ ఎ కాయిన్. రెండు, ఫీలింగ్ అన్నటువంటి భావన, తర్వాత ఎమోషన్ అన్నటువంటి ఉద్వేగము అని తెలుగులో దానికి ట్రాన్స్లేషన్. ఉద్వేగం. సో ఎమోషన్స్ యూజువలీ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్. మన హృదయంలో నుంచి వచ్చేటువంటివి వాటిని మనం ఎమోషన్స్ అంటాము, ఉద్వేగాలు. ఓకేనా? మాట చేత కలయికలను ఎమోషన్స్ అన్నట్టు, ఉద్వేగము. ఓకే, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎక్స్ప్లెనేషన్. సో దెన్ we are moving to the page number 126, 126. The next side heading is God's love is sacrificial and unconditional. దేవుని ప్రేమ సాక్రిఫై చేసేటువంటి ప్రేమ, అపరిమితమైనటువంటి ప్రేమ. సో మనం ఇక్కడ బైహార్డ్ అందరూ చేసింటారు ఈ వర్డ్స్ కదా. జాన్ 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, సో తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎవరు కూడా నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి అంటాడు. సో ఈ వర్స్ లో ఎంత అర్థం ఉందంటే, మేబీ ద క్వశ్చన్ ఫార్ యూ అండ్ మీ టుడే, ద క్వశ్చన్ ఇక్కడ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, వాట్ వాస్ ది రిజల్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్ ఫర్ ది వరల్డ్? అంత ప్రేమ దేవుడు ఇచ్చాడు కదా ఈ లోకానికి, ఈ ప్రపంచానికి, దాని ఫలితము ఏమై ఉంటున్నది? ఈజ్ దేర్ ఇస్ సచ్ ఎ థింగ్ as a love that does not cost anything? Why or why not? అంత ప్రేమ ఇచ్చినటువంటి దేవుడు ఏదైనా అది కాస్ట్తో ముడిపడి ఉంటుందా? ఒకవేళ ముడిపడి ఉంటే ఎందుకు, ఒకవేళ ముడిపడలేదంటే ఎందుకు కాకూడదు అనేటువంటి ప్రశ్న ఇక్కడ అడుగుతున్నాడు. లెట్ మీ ఆస్క్ యూ, మిమ్మల్ని నేను ఇప్పుడు అడుగుతున్నాను, ఈ వచనం బట్టి వాట్ వాస్ ది రిజల్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్ ఫర్ ద వరల్డ్? దేవుడంత ప్రేమ ఈ లోకానికి ఇచ్చాడు కదా, దాని ఫలితము ఏమై ఉన్నది అనేది ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారో ఇప్పుడు అడుగుతాను. చెప్పండి. అంత ప్రేమ ఇచ్చినాడు కదా, ఇప్పుడు ఫలితం ఎలాగుంది? ఆ దేవాది దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి మన కోసం ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు, అంత ప్రేమ చూపించాడు. ఆ గొప్ప ప్రేమ ఫలితం ఈరోజు ఈ ప్రపంచం మీద ఏ రీతిగా ఉంటున్నది? కెన్ సమ్వన్? అనేక మందిని రక్షణలోకి తీసుకొచ్చింది. ఓకే, వెరీ గుడ్. అనేక జీవితాలు మారు మనసు, అంటే ప్రపంచంలో మనం చూస్తే అనేక మంది అనేక రకాల జీవితాలు మారినాయి, మార్పు చెందిన, ఓకే, రక్షణలోకి మార్పు చెందినాయి. వెరీ గుడ్ అన్న, మంచి వర్డ్. ఎనీవన్ ఎల్స్, ఎనీ అదర్ థాట్స్? వేరే వాళ్ళు ఏమన్నా చెప్పగలరా? ఆ గొప్ప ప్రేమ, దేవుని యొక్క గొప్ప ప్రేమ ఈరోజు లోకంలో దాని ఫలితం ఏ విధంగా ఉంటున్నది? దానికి మనం ఏమైనా చెల్లించాలా? ఏదన్నా అది కాస్ట్తో సంబంధించిందా? ఒకవేళ ఉంటే ఎలా? ఏం లేదు, ఇట్స్ ఎ ఫ్రీ లవ్. ఆ ప్రేమ ఉచితమైన ప్రేమ, ఆ గ్రేస్, ఆ కృప ఉచితమైనటువంటిది, అది ఎవరు కూడా ఇవ్వలేనిది. సో అంత గొప్ప ప్రేమ దేవుడు మనకు ఈరోజు ఇచ్చాడు. సో మేబీ ఒకవేళ మీరు పాయింట్స్ ఇప్పుడు మీకు రాకపోతే, ఆఫ్టర్ దిస్ క్లాస్ టేక్ సమ్ టైమ్, స్పెండ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్ ఎవ్రీ వర్డ్. నేను అడిగే ప్రతి ప్రశ్న ఇప్పుడు టకాన్ ఇమ్మీడియట్గా మీకు రాకపోవచ్చు ఆన్సర్. మేబీ ఈ 4 లైన్స్లో
యూ హ్యావ్ టు రైట్ ఇట్. వై, వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేట్ లవ్? దేవుని యొక్క గొప్ప ప్రేమ ఫలితము ఈ రోజు ఎలాగుంది ప్రపంచానికి అనేది మీరు రాయండి. సో దొరైన గారు ఈ బ్రాట్ ఏ బ్యూటిఫుల్ పాయింట్. సో అది ఇప్పుడు రక్షణ మార్గంలోకి ఆ ఫలితాన్ని మనల్ని తీసుకువెళ్తా ఉంది. రక్షణ పొందడానికి, నిజమైన సత్యాన్ని తెలుసుకోవడానికి అది ఒక మార్గంగా దేవుని యొక్క ప్రేమ మనకు ఈరోజు చూపించడం జరిగిందనేది దొరయ్యన్న గారి యొక్క పాయింట్. So we'll read a few more verses. I will quickly ask these questions because it's already 6:30. We have to cover a few more points, right? ఇక్కడ Romans 8:31 to 39 చదివితే, list all the things that the Apostle Paul says can separate a child of God from God's love. What actions disqualify us from receiving his affection? మనలో ఉన్నటువంటి కార్యాలు ఏమేమి పనికిరావో అపోస్తలుడైన పౌలు ఈ పర్టికులర్ రోమా పత్రిక 8వ అధ్యాయం 31-39లో మనం చదివిన తర్వాత వీ హ్యావ్ టు లిస్ట్ అవుట్ వాట్ యాక్షన్స్ డిస్క్వాలిఫై, ఏవి అర్హత కాకుండా ఉంటాయో వాటన్నిటిని కూడా మనము ఇక్కడ దేవుని ప్రేమను పొందుకోవడానికి, ఆ అఫెక్షన్ పొందుకోవడానికి ఏమేమి అడ్డు వస్తున్నాయో, ఏమేమి డిస్క్వాలిఫై అయ్యాయో అంశాలన్నీ ఇక్కడ మీరు రాయండి అని చెప్తున్నాడు. ప్లీజ్ మేక్ ఎ నోట్. దయచేసి ఇది మీరు చదివి రాయాలి. సో ద థర్డ్ క్వశ్చన్, వాట్ డస్ దిస్ టెల్ అస్ అబౌట్ ద వే we are టు లవ్ అదర్స్? ఈ యొక్క వచనం చదివిన తర్వాత సేమ్ థింగ్ రోమన్స్ చాప్టర్ 8:31 to 39 చదివిన తర్వాత వాట్ డస్ దిస్ టెల్ అస్, అది మనకు ఏం నేర్పిస్తుంది, ఏం చెప్తుంది? అబౌట్ ద వే వీఆర్ టు లవ్ అదర్స్, ఇతరులను ప్రేమించాలనేది చాలా స్పష్టంగా అక్కడ రాయబడింది. మీరు దాన్ని చదివి మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ రాయండి. సో ప్లీజ్ రైట్ విత్ యువర్ ఓన్ వర్డ్స్ ఆర్ ఎక్స్పీరియన్స్, యువర్ ఫీల్ ఇక్కడ మీరు ఖచ్చితంగా రాయాల్సిన వారుగా ఉంటున్నారు. వెల్, సో ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్, గాడ్స్ లవ్ ఎక్స్టెండ్స్ ఈవెన్ టు ఎనిమీస్. చాలా గ్రేట్ స్టేట్మెంట్ ఇది కదా. దేవుని ప్రేమ శత్రువులు కూడా అది ఎక్స్టెండ్ అయింది. గాడ్స్ లవ్ ఎక్స్టెండ్స్ ఈవెన్ టు ఎనిమీస్. ఒకవేళ మనుషులుగా మనకు ఒకరెవరైనా అపకారం చేసినప్పుడు ఖచ్చితంగా వాని మీద కోపం ఉంటుంది. కానీ దేవుని బిడ్డలుగా మనకు అది కోపం ఉండకూడదు, అది సపరేట్, అది ఇంకొక విషయం. కానీ ఈ లోకంలో మనం చూసినప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషము, పగ పెట్టుకుంటే అది చల్లారదు. అది ఏదో రివెంజ్ తీర్చుకోవాలి అనేటువంటి ఒక ఎండ్కి వెళ్తుంది. కానీ ఇక్కడ దేవుని ఒక ప్రేమ శత్రువులు సైతము ప్రేమించాలి, శత్రువులు కూడా అందాలి అనేదే ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క అర్థం. గాడ్స్ లవ్ ఎక్స్టెండ్స్ ఈవెన్ టు ఎనిమీస్. అదే ఇక్కడ మనం చూసినప్పుడు కన్సిడర్ దీస్ వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక వాక్యం చెప్పారు కదా. ఐఎమ్ జస్ట్ రెఫరింగ్ మాథ్యూ 5:43-48లో మనం చూసినప్పుడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుంచి 48 వరకు చూసినప్పుడు, సో జీసస్ క్రైస్ట్ గారు, యేసు ప్రభులు వారు అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని ఉద్దేశించి చెప్తుంటున్నాడు. యు హ్యావ్ హర్డ్ దట్ ఇట్ వాస్ సెడ్, లవ్ యువర్ నైబర్ అండ్ హేట్ యువర్ ఎనిమీ, బట్ ఐ టెల్ యూ, లవ్ యువర్ ఎనిమీస్ అండ్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూట్ యూ, దట్ యు మే బి చిల్డ్రన్ ఆఫ్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. మిమ్మల్ని ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ కోసం ప్రార్థించండి. సో ఒకరినొకరు ప్రేమించండి. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సొంతంగా తనే నోటితో చెప్తున్నటువంటి వర్డ్స్ ఇవి. సో he causes his sun to rise on the evil and the good and sends rain on the righteous and the unrighteous. ఆయన వర్షాన్ని ఇచ్చేటప్పుడు మంచి వాళ్ళ మీద కురిపిస్తున్నాడు, నీతిమంతుల మీద కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద కూడా కురిపిస్తుంటున్నాడు. ఈ వర్డ్స్ లో చాలా ఖచ్చితమైనటువంటి వర్డ్స్. అంటే ఒక్క వర్డ్ లో మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దేవుడు చూపించే ప్రేమ అది శత్రువులకు సైతము అందుతుంటున్నది. ఆయన ఎక్స్టెండ్ చేశాడు, ఆ ప్రేమను ఎక్స్టెండ్ చేశాడు. అదే తత్వాన్ని మనం కూడా కలిగి ఉండాలి, ఆయన పోలి మనము నడుచుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ది సైడ్ హెడ్డింగ్స్ ఆల్ అబౌట్. ఇక్కడ మళ్ళా మీకు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు ఈ గ్రంథకర్త. చాలా మంచి ప్రశ్నలు ఇవి. ప్రాక్టికలీ స్పీకింగ్, నాకు ఏ విధంగా అయితే డౌట్ ఉందో, మీకు ఏ విధంగా అయితే డౌట్ ఉందో, ఏం బ్రదర్ మీరు మాట్లాడేది,
సో శత్రువులకు కూడా ప్రేమించాలా అనేటువంటి ఒక చిన్న అపోహ ఎక్కడో ఒకటి ఒక మూల ఉంటుంది. సో ప్రాక్టికలీ స్పీకింగ్, వాట్ డస్ ఇట్ లుక్ లైక్ టు లవ్ అన్ ఎనిమీ? శత్రువుని ప్రేమించాలి అంటే అది ఏ విధంగా సాధ్యం, లేదంటే ఏ విధంగా చూడడానికి అవుతుంది? ఇన్ డే టు డే లైఫ్, ఆన్ సోషల్ మీడియా, when talking with friends and enemies is not around. సో మనం సామాజిక మాధ్యమాలలో మనం చూసినప్పుడు అనేక అంశాలు, శత్రువులు, ఆ, దేవుని బిడ్డలు, లేదా ఏ విధంగా ఆ యొక్క సంభాషణలు జరుగుతుంటున్నాయి, ఏ విధంగా వాళ్ళు ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు, నిజంగా వాళ్ళు శత్రువులను ప్రేమించేటువంటి తత్వం వాళ్ళకు ఉందా, ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలంటే మీరు జస్ట్ థింక్ చేసి మీరు ఓన్గా మీరు రాయండి. ప్లీజ్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ హోంవర్క్, చాలా మీరు రాసేది ఉంది. మీరు ఎంత రాయగలుగుతారో నోట్స్, అంత మీరు దేవునికి దగ్గర అయ్యి ఈ యొక్క లెసన్ బాగా అర్థం చేసుకుంటారు. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, బట్ ద మోర్ యూ రైట్, ద మోర్ యూ థింక్, దెన్ యూ విల్ బి మోర్ ఏబుల్ టు గ్రో ఇన్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యంలో మీరు నిలదొక్కుని ఈ పాఠం లవ్, ప్రేమ అనే పాఠంలో మీరు ఎదగాలి అంటే ఖచ్చితంగా మీరు ఎక్కువ సమయం నోట్స్ రాయాలి. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు ది నెక్స్ట్ పాయింట్. ఇక్కడ మనం చూసినప్పుడు బిలో కూడా ఒకటి ఉంది, ఇక్కడ పారబుల్ ఇక్కడ ఉంది. జీసస్ ఫేమస్ పారబుల్ ఆఫ్ ది గుడ్ సమరైటన్, మంచి సమరయుని యొక్క కథలో కూడా అక్కడ కూడా ప్రేమ గురించి ఉంది. సో మంచి సమరయుడు అంటే ఏ విధంగా ఆ యొక్క యూదులకు సమరయులకు మధ్య ఆ సంబంధము, ఎందుకు దేవుడు ఆ యొక్క ఇన్సిడెంట్, ఆ సంఘటన ద్వారా మనల్ని ఏం నేర్పిస్తున్నాడు, ఏ విధంగా ఉండాలి అంటున్నాడు. అక్కడ మంచి సమరయుడు ఆ ఆ, తన ఎక్స్టెండ్ చేశాడు లవ్, తన ప్రేమను ఎక్స్టెండ్ చేసి ఆ పడిపోయినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళాడు, హాస్పిటల్ జాయిన్ చేశాడు, తర్వాత ఖర్చులను భరిస్తానని చెప్పాడు. సో అది ఎవరు చేయలేరు. మన శత్రువాడు పడిపోతే పోనీలే, చావనీలే, వానికి అట్లనే జరగాల అని మనం దూషించే వాళ్ళగా ఈరోజు సమాజం ఉంది. కానీ దేవుని ప్రేమ అలా కాదు. శత్రువుని సైతం ప్రేమించండి, ఆ దేవుని ప్రేమ అతనికి అందాలా, చూపించాలని దేవుడే తన ప్రేమను శత్రువులకు ఎక్స్టెండ్ చేశాడు. అదే ప్రేమను ఈరోజు మనము మంచి సమరయునిగా ఆ ఆ విధంగా ఉండాలి. సో మేబీ మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయం రాయమంటున్నాడు ఈ గ్రంథకర్త. సో ద రైటర్ ఆఫ్ దిస్ బుక్ ఈజ్ ఆస్కింగ్ యూ అండ్ మీ టుడే, వీ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్స్. యూ హ్యావ్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ రిస్కీ అన్ఎక్స్పెక్టెడ్ లవ్. ఈ 4 లైన్లు మీరు దయచేసి రాయండి. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. ఓకే, నెక్స్ట్ సబ్ హెడింగ్ ఏంటంటే గాడ్స్ లవ్ ఈజ్ ఎ జాయ్ డ్రాపింగ్లీ బ్యూటిఫుల్. ఆయన ప్రేమ అందమైనటువంటి ప్రేమ. సో ఆ ప్రేమకు ఒక వర్ణించలేం, విలువ కట్టలేం. మనకు ఒక అధ్యాయం ఉంది కదా, ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు. కొరింథీ 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ కలిగినటువంటి అధ్యాయం. సో ఆ ప్రేమ కలిగిన అధ్యాయాన్ని మనం చూసినప్పుడు అందరూ కూడా రెఫర్ చేస్తారు. ప్రేమ గురించి ఎక్కడుంది బైబిల్లో అంటే ఎవ్రీబడి విల్ స్లోలీ చదవండి. 1 కొరింథీ 13వ అధ్యాయం చదివితే ఆ లవ్ చాప్టర్ అంటారు దాన్ని. ప్రపంచమంతా కూడా దాన్ని లవ్ చాప్టర్ అని పిలుస్తారు, ప్రేమ గ్రంథము, ప్రేమ అధ్యాయము అని. సో దయచేసి మీరు కొద్ది నిమిషాలు చదివిన తర్వాత ఆ ప్రేమ అనేది ఏ విధంగా అందమైనది అనేది మనకు తెలుస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏమంటే, వై వుడ్ పాల్ సజెస్ట్ దట్ స్పిరిచువల్ ఎబిలిటీస్, థియలాజికల్ నాలెడ్జ్ ఆర్ రిలీజియస్ యాక్షన్స్ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ ద వే ఆఫ్ జెన్యూన్ లవ్? ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఎందుకు పౌలు భక్తుడు వై వుడ్ పాల్ సజెస్ట్ దట్ స్పిరిచువల్ ఎబిలిటీస్, ఆత్మీయమైనటువంటి ఎబిలిటీ, థియలాజికల్ నాలెడ్జ్, వేదాంతపరమైనటువంటి తెలివి, ఆర్ రిలీజియస్ యాక్షన్స్, మతపరమైనటువంటి యాక్షన్స్, కార్యాలు, కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ ద వే ఆఫ్ జెన్యూన్ లవ్. ఈ 3 అంశాలు ఉన్నాయి కదా, ఈ 3 అంశాలు జెన్యూన్ లవ్కి ఏ విధంగా నడిపిస్తాయి, ఇవి నడిపించగలవా? యాక్షన్స్ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ టు ద వే ఆఫ్ జెన్యూన్ లవ్. సో ప్రేమించడము, లేదా మతపరమైనటువంటి కార్యాలు చేయడము, ఆత్మీయమైనటువంటి సంభాషణలు ఉండడము, లేదా వేదాంతపరమైనటువంటి జ్ఞానం ఉన్నా కూడా
ఇవన్నీ కూడా నిజమైన ప్రేమకు దారి తీస్తాయా అనేటువంటి ప్రశ్న ఇక్కడ మనము పౌలు సజెస్ట్ చేస్తుంటున్నాడు. ఎందుకు ఇవన్నీ కూడా నిజమైన ప్రేమకు దారి తీస్తాయో మేబీ మీరు అర్థం చేసుకొని రాయండి. వై వుడ్ పాల్ సజెస్ట్ దట్ స్పిరిచువల్ ఎబిలిటీస్, థియలాజికల్ నాలెడ్జ్ ఆర్ రిలీజియస్ యాక్షన్స్ కెన్ యాక్చువల్లీ గెట్ ఇన్ ద వే ఆఫ్ జెన్యూన్ లవ్? మంచి ప్రశ్న అడిగాడు. సో లెట్ us థింక్ అబౌట్ దిస్ క్వశ్చన్ అండ్ వీ విల్ రైట్ విత్ అవర్ ఓన్ అండర్స్టాండింగ్. ఓకే, నౌ ఈ కొరింథీ 13వ అధ్యాయంలో ఐ హ్యావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. మేబీ మీకు చాలా నోట్స్ ఉంది. మై క్వశ్చన్ ఈస్, రెండోసారి చదవండి అంటున్నాడు. ప్లీజ్ రీడ్ అగైన్ 1 Corinthians chapter 13 second line. Inserting your own name every time you see the word love. ప్రేమ అనేటువంటి స్థానంలో మీ పేరు పెట్టుకొని చదవండి. సో ఆ ప్రేమ అనే వర్డ్, లవ్ అనే వర్డ్ దగ్గర ఆ లవ్ అనే వర్డ్ తీసేసి ఇప్పుడు బ్రదర్ బాలు, బ్రదర్ సీను, బ్రదర్ రాజేష్ అనేటువంటి వర్డ్ ఉపయోగించి మీరు చదవండి. హౌ వుడ్ యువర్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ విత్ ది డిఫరెంట్ ఇఫ్ యు లవ్ లైక్ దట్? అలా చదువుతూ వెళ్ళినప్పుడు 1 కొరింథీ 13వ పత్రిక ఆ ప్రేమ అనే వర్డ్ తీసి బాలు, శ్రీను అని పెట్టుకొని చదువుతున్నప్పుడు ఆ బంధము ఏ విధంగా, ఆ రిలేషన్షిప్ ఏ విధంగా వ్యత్యాసంగా మనకు కనిపిస్తుందో మీరు రాయాలి. వండర్ఫుల్ క్వశ్చన్. సో ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, వాట్స్ ది మోస్ట్ అమేజింగ్ డిస్ప్లే ఆఫ్ లవ్ యూ హ్యావ్ ఎవర్ సీన్ బై అనదర్ పర్సన్? సో మీరు భావిస్తున్నట్లుగా ఏ విధంగా ది మోస్ట్ అమేజింగ్ డిస్ప్లే ఆఫ్ ది లవ్ యూ హ్యావ్ ఎవర్ సీన్ బై అనదర్ పర్సన్, మీరు భావిస్తున్నట్లుగా ఇతరుల దగ్గర నుంచి ఆ అమేజింగ్ అయినటువంటి ప్రేమ యొక్క డిస్ప్లే ఏ విధంగా చూడగలుగుతారు, ఏ విధంగా చూశారు? ఈ యొక్క ప్రశ్న ఇప్పుడు ఆథర్ అడుగుతుంటున్నాడు. మీకు మీ లైఫ్లో ఇప్పుడు దాకా అటువంటి అనుభవం ఎప్పుడైనా మీకు ఎదురయ్యి ఉంటే, ఇఫ్ యూ ఎన్కౌంటర్డ్ సచ్ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్, మేబీ యూ కెన్ రైట్ విత్ యువర్ ఓన్ వర్డ్స్. ఇక రాయండి. సో ఖచ్చితంగా ఇది చదివి రాయండి. ఈ లవ్ వర్డ్స్లో మీ పేరు పెట్టుకొని తర్వాత ఆ విధమైనటువంటి దేవుడు మీతో మాట్లాడతాడు. గాడ్ విల్ స్పీక్ టు యూ వెన్ యు ఆర్ రీడింగ్ ది చాప్టర్ 1 Corinthians 13. Okay, so I will quickly move to the few more points, then I will wind up this session. Next side heading in page number 128, 128వ పేజీలో, లవ్ మేక్స్ రూమ్ ఫర్ దోస్ హు ఆర్ డిఫరెంట్. అగైన్ రోమా 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పాల్ టాక్స్ అబౌట్ ఏ కామన్ ప్రాబ్లమ్ ఆఫ్ ది చర్చ్. సంఘాన్ని సంబంధించి ఒక సాధారణమైన సమస్యను అక్కడ మాట్లాడుతుంటున్నాడు, కామన్గా వచ్చే సమస్య. మెనీ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ హ్యావ్ డిఫరెంట్ కన్విక్షన్స్ అబౌట్ సమ్ బిహేవియర్ నాట్ ఎక్స్ప్రెస్లీ ఫర్బిడెన్ బై గాడ్ ఫర్ ఫస్ట్ సెంచరీ బిలీవర్స్ ఇన్ రోమ్. సో ఆది సంఘంలో ఉన్నటువంటి రోమా సంఘంలో కొన్ని సమస్యలు వచ్చినాయి సంఘంలో. It was the issue of the eating meat that had been part of the pagan rituals. For modern believers, it might be an issue like drinking or beer or glass of wine. అక్కడ ఆది సంఘంలో తినేదాని మీద సమస్య వచ్చింది. అది మనము రోమా 14వ అధ్యాయంలో చూడొచ్చు. ఆ సమస్యను పౌలు గారు చాలా ఖచ్చితంగా, స్పష్టంగా అక్కడ సమాధానం ఇస్తూ దాన్ని సార్ట్అవుట్ చేశారు. సో ఇప్పుడు ప్రశ్న ఏమంటే, హౌ డస్ love make a difference when Christians have different spirits and standards or issues like this? ఏ విధంగా ఆత్మీయమైనటువంటి జీవితంలో క్రైస్తవులు ఈ విధమైనటువంటి వ్యత్యాసాలు కలిగి ఉంటారు? ఒక్కొక్క స్టాండర్డ్, ఒక్కొక్క మాదిరి, ఏ విధంగా అవి ఇష్యూస్ ఉంటాయి అనేది మేబీ మీరు అర్థం చేసుకుని రాస్తే బాగుంది. ఫస్ట్ రీడ్ ది చాప్టర్. రోమా 14 చదవండి. ప్లీజ్ రీడ్ ది రోమన్స్ చాప్టర్ 14. Try to understand what was exactly the God talk about from the particular chapter. Then you would try to read this question and write your own answers so that you can able to write it. Next side heading, last 2 side headings, then I will close this. Yeah, we are close to the last 2 points.
అవర్ లవ్ కెన్ బికమ్ డిస్ప్లేస్డ్. పేజ్ నెంబర్ 129. సో ఇక్కడ మనం చూసినప్పుడు 1 యోహాను 2:15లో చెప్పినట్లుగా, లెట్ మీ రీడ్ ఫర్ యూ. 1 యోహాను 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ ఏం చెప్తుందంటే, 1 John chapter 2:15, ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Our love can become displaced. Ponder this verse. Do not love world nor the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. What does it means to love the world? దేవుని ప్రపంచాన్ని లేదా లోకమును ప్రేమించడం అంటే ఏంటి? వై ఈస్ దిస్ ఎ ప్రాబ్లం? ఇది ఎందుకు సమస్య? హౌ కెన్ ఏ పర్సన్ టెల్ ఇఫ్ హీ ఆర్ షీ ఇన్ లవ్ విత్ ది వరల్డ్? లోకంలో ప్రేమలో ఉంటే ఏమవుతుంది? అందరూ ఈజీగా చెప్పేస్తారు. ఎందుకు లోకాన్ని ప్రేమించకూడదు? ప్రేమిస్తే ఏమవుతుంది? ప్రేమించిన వాళ్ళ గతి ఏమైంది? అతడు కావచ్చు, ఆమె కావచ్చు, మీరు రాయండి. సో దట్ ఈస్ ది క్వశ్చన్ ది ఆథర్ ఈజ్ ఆస్కింగ్ అస్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? లోకాన్ని ప్రేమించద్దండి. లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమ వానిలో ఉండదు. వెరీ సింపుల్. దీని అర్థం ఏంటి అనేది ఈ ఆథర్, ఈ గ్రంథకర్త, ఈ రైటర్ మనకు అడుగుతున్నాడు. సో మీ యొక్క ఈ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి. ఇది ఎందుకు సమస్య? ఈ విధంగా చేయడం వల్ల ఏ విధంగా ఈ లోకం ఉంది అనేటువంటిది మీరు రాయండి. ఓకే, ద ఫైనల్ పాయింట్, దెన్ ఐఎమ్ స్టాపింగ్ హియర్. ఫైనల్ పాయింట్ ఏంటంటే, we can't love rightly apart from God's enabled spirit. ఖచ్చితంగా ఇది అందరూ తెలుసుకోవాలి. సో దేవుని ప్రేమ, ఆ ఆత్మ లేకుండా, ఆ దేవుడు ఆ ఆత్మ కలిగినటువంటి ఆ జీవితం మనకు లేకుండా ఖచ్చితమైన ప్రేమను మనము ఇతరులకు చూపించలేము. We can't love rightly apart from God's enabled spirit. దేవుని యొక్క ఆత్మతో కలిగినటువంటి ఆ యొక్క భావనం లేకుండా మనము ఇతరులను ప్రేమించడము అసాధ్యము. సో గలేషియన్స్ చాప్టర్ 5లో చూస్తే Paul talks in dispersing detail about all the selfish and wrong ways we act when left to ourselves. Then he writes the this parts, but the fruit of the spirit is love. మనం ఆత్మ ఫలాలు అంటాం కదా, గలతీ 5:22-23లో. ఈ ఆత్మ ఫలాలు అన్నీ కూడా దేవుని ఆత్మ కలిగి ఉంటేనే మనం చేయడానికి సాధ్యం, మనం వ్యక్తిగతంగా చేయలేం. సో హియర్ he offers a supernatural possibilities, letting God's spirit reign and rule in us, bringing forth a harvest of love. ఈ ఆత్మ ఫలాలను ఎప్పుడైతే కలిగి ఉంటామో ఖచ్చితంగా అది దేవుని ప్రేమ ఎప్పుడైతే మనలో ఉంటుందో, అది లేకుండా ఇతరులను ప్రేమించడం అనేది అసాధ్యము. సో మేబీ ద నెక్స్ట్ పారాగ్రాఫ్లో ఇక్కడ ఉంది కదా. సో వాట్స్ డిస్టింక్టివ్ అబౌట్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్? ఇది యేసుక్రీస్తుకు శిష్యుడిగా లేదంటే ఫాలోవర్గా ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఇది అర్థం చేసుకోవాలి? ద సేమ్ వర్చ్యూ దట్ మార్క్డ్ అవర్ సేవియర్, love in the strength and the security, the wonder and the power of Christ's sacrificial unconditional love for us. We are free to love others because we are loved eternally and perfectly by the perfect one. So we have nothing to fear. We can move toward others to give and serve, bless. Just he did. We love because he first loved us. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఈ ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ఈ గలేషియన్స్ 5:19-21లో మనం చెప్పినట్లుగా ఈ 22 నుంచి ఏ విధంగా అయితే ఆత్మ ఫలాలు ఉంటున్నాయో, ఇవి ఉన్నప్పుడే మనం ఖచ్చితంగా ఇతరులను ప్రేమించగలం. దేవుని ఆత్మను ఫస్ట్ పొందుకున్న తర్వాతనే, దేవుని ఆత్మ మనలో ఎనేబుల్ అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ప్రేమను పంచడానికి మనము సాధ్యపడుతుంది.
లాస్ట్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే, వి లవ్ బికాస్ హీ ఫస్ట్ లవ్డ్ అస్. మనం ప్రేమించడం జరుగుతుంది, దానికి కారణం ఏంటంటే మొదటగా ఆయన మనల్ని ప్రేమించాడు. సో విత్ దట్ ఐఎమ్ హ్యాపీ టు కన్క్లూడ్ దిస్. సో ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఐ విల్ జస్ట్ క్విక్లీ రన్ ఇట్. టు లవ్, నాట్ టు లవ్. బైబిల్ ప్రకారంగా ప్రేమ అంటే ఏంటి? బైబిల్ ప్రకారంగా ప్రేమ కానివేంటివి? సో థింగ్స్ ద బైబిల్ కాల్ us టు లవ్. బైబిల్ ప్రకారం, పరిశుద్ధ గ్రంథం ప్రకారము వేటిని ప్రేమించాలా, నైబర్ను, ఇవన్నీ ఉన్నాయి. చదవండి, భలే బ్యూటిఫుల్ వర్సెస్. సో బైబిల్ ప్రకారంగా వేటిని ప్రేమించకూడదు? వైలేషన్స్, కర్సింగ్ అదర్స్, ఇతరులు ద్వేషించడం, బీయింగ్ సింపుల్ మైండెడ్, ట్రాన్స్గ్రేషన్, స్లీప్, ప్లెజర్, వైన్, మనీ, ఈవిల్. ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ పట్టిక ఇది, చదవండి. సో మీరు చదివిన తర్వాత, సో వీ హ్యావ్ ది లైఫ్ అప్లికేషన్స్. So with that, so we are concluded this lesson. Next week, I'm happy to jump into the next topic called joy and peace. Next వారం మనము టాపిక్ 14 లెక్కి వెళ్దాం. ఇప్పుడు ఐఎమ్ జస్ట్ క్విక్లీ స్టాపింగ్ మై స్క్రీన్ షేరింగ్, హ్యాండ్ ఓవరింగ్ దిస్ precious time to Paul uncle for the quick summary and the further guidance. Over to you, uncle. Oh, thank you. This is not a very easy topic. ఇది చాలా సులభమైన టాపిక్ కాదు. చెప్పేదానికి ఈజీ, కానీ ప్రాక్టికల్గా కావాలంటే ఇది చాలా కష్టం. దిస్ టూ థింగ్స్, దేవుని ఆత్మ మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే, దేవుని ప్రేమను చూపియాలంటే సాక్రిఫైస్ ఉండాలి. ఎక్కడ సాక్రిఫైస్ లేదు అక్కడ దేవుని ప్రేమను చూపివ్వలేము. ఇది చాలా ముఖ్యం. నేను చాలాసార్లు ఆలోచన చేసింది, టు లవ్ అవర్ ఎనిమీస్, టు లవ్ దోస్ పీపుల్ హూ హేట్ us. ఇట్స్ నాట్ వెరీ ఈజీ. చెప్పడం ఈజీ, కానీ ఇన్ రియాలిటీ రావాలంటే, ఇతరులు కష్టపడుతూ ఉన్నారంటే వాళ్ళని ప్రార్థన చేస్తామని చెప్పేది ఈజీ, అయితే ఏ విధంగా వాళ్ళకి సాయం చేయగలము అనేది కష్టం. అందువల్ల నాకు తెలిసింది ఏమంటే, దేవుని బిడ్డలు ఏక ఆత్మతో, ద సేమ్ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హూ ఇస్ లివింగ్ ఇన్ us, we need to use his power, ఆయన శక్తిని మనం ఉపయోగించితే కానీ మనం ఇతరులను ప్రేమించలేము. సంఘం కూడా, ఇఫ్ యు ఆస్క్ ఎనీవన్ క్రిస్టియానిటీ అంటే ఏమిటి అంటే, దే విల్ సే లవ్. వన్ ఆఫ్ ది టాప్ RSS man was asked this question, what is Christianity? You know what he said? It's only about love. Love. Everybody knows that it's all about love. So, ఆ ప్రేమ మనలో ఉండాలంటే there is no other way but to practice it in small ways. Then we can grow in that. If somebody is in need, మనం వారికి సాయం చేయగలమా? చాలా కష్టం వెంటనే చేయాలంటే. అందుకే సాక్రిఫైస్ దేంట్లో రావాలా అనేది ఆలోచించాలి. మనము దేవుని ఆత్మ మనలో ఉంటే మన సమయాన్ని ఇతరుల కొరకిస్తాం, సంఘం కొరకిస్తాం. మనం సమయం లేకుండా ఉన్నాం. ఎందుకు? చాలా బిజీ. మన ఇంట్లో ప్రాబ్లం వస్తే సమయం ఇస్తాం, బయట వాళ్ళకి ప్రాబ్లం వస్తే సమయం ఇవ్వలేం, కష్టం. రెండవది మన తలాంతు. దేవుడు మనకి ఇచ్చిన తలాంతులు, అది శక్తి కానీ, అది పాటలు కానీ, అది వాక్యము, లేకపోతే ఏ విధమైన హెల్ప్ చేసేదైనా కూడా ఆ తలాంతు మనలో ఉన్నప్పుడు వెంటనే
దాన్ని ఉపయోగించాలి అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది మన డబ్బు. ఏది మారినా అది మారదు అంటారు. మన డబ్బు మాత్రము మారదు. అందువల్లనే దేవుని ఆత్మ ఏం చెప్తున్నాయంటే మనం మారాలి. ఆయన ప్రాణమే ఇచ్చినాడంటే అప్పుడు ఏమని అర్థము? ఇంకా దానికన్నా మించింది లేదు కాబట్టి మనం ఇవ్వగలమా అనేది పెద్ద క్వశ్చన్. అది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఫర్ మీ, ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అందరికీ అది ఒక గొప్ప ప్రశ్న. కాబట్టి కొద్ది కొద్దిగా మనము సంఘముగా ఈ ప్రేమలో ఎదగాలి. మై డిజైర్ ఈస్ ఆల్ అవర్ చర్చెస్ హ్యాస్ టు గ్రో యాజ్ ఎ చర్చ్. అప్పుడు మనము ఇతరుల కష్టాల కొరకు ప్రార్థన చేయగలము. ప్రార్థన చేసేదే కాకుండా ఇన్ యాక్షన్. సో మై homework is how can we individually exercise this love, the agape love, unconditional love. తెలుగులో చెప్పాలంటే ఇటువంటి అమోఘమైన ప్రేమను మన యొక్క జీవితంలో ఏ విధంగా చూపించగలము. రెండవ ప్రశ్న ఏమంటే సంఘముగా, ఇదంతా పాస్టర్లు నేర్పిస్తా ఉన్నాం, ఒక్కటై అందరు విశ్వాసులు ఒకటై సంఘముగా ఏ విధంగా ఆ ప్రేమను మనం ఇతరులకు చూపించగలము అనేది ఎట్లా అనేది రాస్తే బాగుంటుంది. ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్ సో వీ కెన్ డిస్కస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మన సంఘాలు ఆ ప్రేమలు పెట్టి క్వారల్స్ పోయేస్తాయి, ఈ డిఫరెన్సెస్ పోతాయి. అది మనము నేర్చుకోవాలి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ వస్తుందంటే సమయము, తలాంతు, డబ్బు అవి కాకుండా ఏం చెప్పమన్నా చెప్తాము, అది కాకుండా ఏమైనా చేయగలము అనేది నార్మల్ పర్సన్స్ వ్యూ. బట్ దేవుని బిడ్డలుగా, నిజమైన దేవుని ఆత్మ కలిగిన వారుగా ఈ ప్రాక్టీస్ చేయాలంటే ఎట్లా చేయాలి? హౌ ఆర్ we going to do it? All these questions are wonderful. నేర్చుకునేది వెరీ గుడ్, బట్ ప్రాక్టీస్ చేసేది చాలా కష్టం. ఎవరికన్నా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఎనీబడి హ్యాస్ ఎనీ క్వశ్చన్? ఎవరు మాట్లాడలేదు, అంతా ఇది ఓపెన్ చేయండి. మీ వీడియోస్ ఎనాబుల్ చేయండి. అంకుల్ చూడాలనుకుంటున్నారు. దయచేసి కెమెరాస్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే మంచిది. కెమెరాస్ ఆన్ చేయండి. ఓకే, వెరీ గుడ్. ఇవ్వడానికి ఓకే, ఏం చెప్పగలరు చెప్పండి. ఏదైనా చెప్పగలరా? ఒక్క మాట కూడా లేదా? అర్థమైందా లేదా మనకి? ఆర్ వి లిసనర్స్ ఓన్లీ ఆర్ వి థింకింగ్? నేను చెప్తా ఉంటే ఇది నేను ఎట్లా ప్రాక్టికల్ గా చేయగలను అని నేను ఆలోచన చేస్తాను. మై థింకింగ్ ఈజ్ ఆల్వేస్ We must practically apply, uncle, to love others. అదే ఎట్లా చెప్పండి, ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. అదే అంకుల్, మీరు చెప్పిన 3 విషయాలు పాటిస్తూ చేయాలి. అది క్రియారూపంగా మన దేవుని కోసం మనం సమయం ఇవ్వడము, మన తలాంతులు దేవుని సేవలో ఉపయోగించడము, మన ధనము దేవుని సన్నిధిలో దేవుని సేవ కొరకు, పరిచర్య కొరకు వెచ్చించడం. ఇది మంచిది. చేయగలమా అనేది ఎస్ అంకుల్, చేయాలంకుల్ గారు, we must put into the practice. అది ఇతరులకు ఎట్లా తెలుస్తుంది? మొదట మనం చేసి చూపించడం ద్వారా ఇతరులకు తెలుస్తుంది.
ఇప్పుడు మీరు చెప్పకపోతే అదే చెప్పాలా, చేసి చూపించాలి. మనము కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనం ఇతరులకు చెప్పం. ఎందుకు? కుడి చేతితో ఇచ్చేది ఎడమ ఎడమ చేతి ఇదే చెప్తానులా, వాట్ యువర్ రైట్ హ్యాండ్ డస్ దట్ నాట్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ అనేది ఒక మంచి పదం పట్టుకుంటారు. పట్టుకొని వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు. అంటే కొంతమంది చేసే వాళ్ళు లాగా చూపిస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది వీలైనంత వరకు చేస్తారు. కానీ అది ప్రాక్టికల్గా వచ్చినప్పుడు మనము ఎట్లా ఫలాని పరిస్థితిలో ఫలాన్ని జరిగినప్పుడు సంఘంగా మనం ఏం చేసినాం, ఇండివిజువల్గా అందుకే చేస్తే ఎవరికి తెలీదు. సంఘంగా చేస్తే మనమందరం కలిసి సంఘంగా చేస్తే అది టెస్టిమనీగా మనం చెప్పొచ్చు, ఇండివిజువల్గా కూడా చెప్పొచ్చు. అయితే అనే కొన్నిసార్లు మన మెప్పు కొరకు చెప్పుకుంటాము అని వస్తుంది, అది వద్దు. అందువల్లనే చాలా ముఖ్యమైనది ఏమంటే సంఘము ఈ ప్రేమను చూపించే సంఘంగా ఉండాలి. ది చర్చ్ మస్ట్ బి షోయింగ్. సంఘం చూపించాలంటే సంఘంలో ఉండే విశ్వాసులు ఆ ప్రేమలో ఇమిడి ఉండాలి. దే మస్ట్ బి ఇమ్మర్స్డ్ ఇన్ దట్ లవ్, అండ్ దట్ లవ్ మస్ట్. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ఇఫ్ గాడ్ ఈజ్ ఇన్ అస్, గాడ్స్ లవ్ ఈజ్ ఇన్ అస్, దట్ లవ్ కెనాట్ కంటైన్ అవర్ హార్ట్స్, అవర్ మైండ్స్, అవర్ లైఫ్. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. అది బయటికి రావాలి. ఆ ప్రేమతోనే మనం చేస్తాం. కొన్నిసార్లు అది కొంతమందికి అర్థం అవ్వదు, ఇష్టము కాదు. ప్రేమ ఒట్టి మెప్పించేదే కాదు. ప్రేమ ఒకరు తప్పుదారులో ఉంటే దాన్ని కరెక్ట్ చేసేది కూడా ప్రేమనే. అది అర్థం చేసుకోలేరు, నేనేమి ఇది చెప్తున్నాడే అని. అది పాస్టర్లుగా సేవకులుగా మనము ఇది బాగా నేర్చుకోవాలి. ఇతరులను మెప్పించేది ఒకటి, వాళ్ళతో ఎందుకు మంచిగా పోయేస్తాము ఎందుకు అని. వాళ్ళు తప్పుదారులో ఉన్నప్పుడు, వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు దాన్ని కరెక్ట్ చేయాలంటే కరెక్ట్గా చెప్తేనే కదా చేయగలరు. అందువల్లనే దేవుని వాక్యం మనకు ఇవ్వబడింది. ఎందుకు? దేవుని ప్రేమ ఆ దాంట్లో చూపించిందే కాకుండా ఇన్ని కట్టడలు ఓల్డ్ టెస్ట్మెంట్లు ఇస్తే వాటన్నిటినీ 2తో ముగించేసి ఎంత గొప్ప అయితే వాటిని ప్రాక్టీస్ ఎలాగా చేయగలం. అది రాసి మన సంఘాల్లో డిస్కస్ చేస్తే కొంచెం సమయం ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. మిగతా అన్ని ఆటోమేటిక్గా ఫాలో అయిపోతాయి. అందుకే మొదటిది ప్రేమ. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్. తర్వాతనే మిగతా అది ఇమిడితే నెక్స్ట్ 1, 2, 3, 4 నెక్స్ట్ అది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ ఇట్ ఆల్సో, బట్ దిస్ ఇస్ ద బేస్, దిస్ ఇస్ ద ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మనలో బాగా సాలిడ్గా దిగాలి. అప్పుడే వి వోంట్ బి గివింగ్ ఎక్స్క్యూజెస్. లేకపోతే ఏం చేస్తాము, ఎక్స్క్యూజ్ చేసి వెళ్ళిపోతాం. మనల్ని మనం చూసుకుంటాం, మనం బాగుంటే చాలు రాని. అదే చాలా ఇంపార్టెంట్. మే గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఏమన్నా అనౌన్స్మెంట్స్ ఉంటే దాని యూ హ్యావ్ టు మేక్ ది అనౌన్స్మెంట్. God willing, this Sunday afternoon 1:30 we have the meeting. Usually we have every month. So we వచ్చే సండే మధ్యాహ్నం 1:30కి మనం అందరం కూడా అక్కడ బాణస్వాడిలో మనం మీట్ చేస్తాం. మళ్ళా 31st, 1st, 2nd మనం ఆల్రెడీ ప్లాన్ చేసినట్లు సెమినార్ ఉంటుంది. 31 అందరికి చెప్పినారా? ఓన్లీ పాస్టర్స్ ఓన్లీ న్యూ, బట్ అదర్స్ డిడ్ నాట్ నో. They did not announce it this Sunday. They have informed those who are attending personally. Not everybody
we are inviting. Only those whose names they have already given, they are only being informed. అంటే అది చాలా క్లియర్గా ఉండాలా. ఇవాంజలిజం నిజంగా వాళ్ళు దేవుని బిడ్డలైతే, దేవుని రక్షణ పొందిన వారు, రక్షణ అందుకొని బాప్తిసం తీసుకొని వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ టైట్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఇస్తారని తెలుసు కదా. వాళ్ళందరూ దే కెన్ కమ్ ఫర్ ద ఫస్ట్ సెషన్. ఇది అది అంటే ఇవాంజలిజం. సో దే ఆల్ కెన్ కమ్. అందులో వాళ్ళ పేర్లు అందరూ రావచ్చునా అని అడిగినారు. నేను అనౌన్స్ చేసిన బాన్స్వాడి చర్చిలో. అప్పుడు రక్షణ పొందినవారు, బాప్తిసం పొందినవారు, వాళ్ళు సంఘానికి క్రమంగా వారి యొక్క టైట్స్ ఇచ్చేవాళ్ళు, వారు ఖచ్చితంగా రావచ్చు. ఎందుకంటే దే విల్ నో హౌ టు షేర్ ద గాస్పుల్ మీతో వాళ్ళకి. ఫస్ట్ యూ మస్ట్ బి రియల్ ట్రూ బిలీవర్ అయితే ఇవాంజలిజంలో ఇంతకుముందు ఇన్వాల్వ్ అవ్వకపోయినా కూడా పర్వాలేదు, ఇప్పుడు నేర్చుకోవచ్చు. అదే మనం నేర్పిస్తాం. 31st we are teaching, is not Danny? Yes, you are not. 31st only we are teaching evangelism. So we are going to teach evangelism explosion. So మీరు ఎంతమంది అయినా రావచ్చు. అయితే పేర్లు మాత్రం ముందుగా ఇస్తేనే వాళ్ళకి మధ్యాహ్నం భోజనం చేయగలరు, లేకపోతే చేయలేరు. అది ఇంపార్టెంట్. టీ అండ్ లంచ్ విల్ బి దేర్. అంటే మిడ్ మార్నింగ్ కాఫీ అండ్ లంచ్ షార్ట్గా నేర్పిస్తాం. ఓకే, ఇది చాలా ముఖ్యం. ఎనీ క్వశ్చన్స్ అబౌట్ దట్? 31st వస్తే ఫస్ట్ సెకండ్ కూడా ఖచ్చితంగా రావచ్చు. 31st వస్తే ఫస్ట్ సెకండ్ రావచ్చు. 31st రాకుండా అంటే ఎట్లా సువార్త చెప్పాలని తెలియకపోతే దాన్ని ఫాలో అప్ చేసేది ఏం లాభం లేదు. అందువల్ల 31st వస్తే ఫస్ట్ సెకండ్ రావచ్చు. ఓకే, ఎనీ క్వశ్చన్స్? ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా చెప్పండి. ఆల్ చర్చెస్. ఓకే, సిస్టర్స్ బ్రదర్స్ అందరూ రావచ్చు. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ బ్రదర్స్. సువార్త ప్రకటించాలనే ఆశ ఉండే వాళ్ళందరూ. లీడర్లు ఖచ్చితంగా రావాలి, అదర్వైజ్ వీ కాంట్ బి లీడర్. ఎవరు ఎస్ అని లేదా? The pastors are not here. Brother Suresh and Nagaraj is not here. Where are they? I don't know. రాలేదే వాళ్ళు. Yeah, we are missing 3 regular people, uncle. So Rajadi, okay, exception. Hospital ఉండొచ్చు. Maybe దొరయన్న వచ్చారు, సురేష్ అన్న, నాగరాజ్ అన్న రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు. సో యాక్చువల్లీ దే బోత్ ఆర్ మిస్సింగ్ టుడే. ఓకే, ఏమ్మా హేమ వచ్చింది. ఆయనకి కొంచెం బాడీ పెయిన్స్ అని పడుకో అన్నారు అంకుల్. ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఐ కెన్ అండర్స్టాండ్. నాకు అర్థమైంది. అవునులే, నేను కూడా నాకు కాస్త అది ఆలోచన చేసి కొంచెం భిన్న పండుకోవాలని ట్రై చేసిన. అప్పుడు కూడా నిద్రపోవాలి, లేచినాను. ఎనివే గుడ్, ఐ కెన్ అండర్స్టాండ్. వాళ్ళు కొంచెం చాలా కష్టపడి పనిచేసినారు. నిన్న మొన్న అక్కడ చర్చిలో వాళ్ళకి పనులు ఉండాలి. ఈరోజు కూడా వాళ్ళకి చాలా ఉన్నాయి. ఓకే, దట్స్ ఫైన్. థ్యాంక్ యూ అంకుల్. సో 7:06 అయింది. సారీ ఫర్ 5 minutes ఎక్స్టెండింగ్. ఐ అండర్స్టాండ్. ఎవరైనా ఒకరు ప్రార్థన చేస్తే మనం వీ కెన్ క్లోజ్ ది సెషన్ అండ్ వీ కెన్ మీట్ అప్ ఇన్ ది నెక్స్ట్ వీక్. ఎవరైనా ప్రార్థిస్తారా? ఎనీ పాస్టర్? కృపా కనికరం జాలి అంటే మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ కృప ద్వారా ఈ దినము తండ్రి, దేవుని యొక్క ప్రేమ, అవును తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటలు నీ దాసుని ద్వారా నీ పలికినందుకే నీకు వందనాలు. కాబట్టి యేసయ్య విన్న మేమందరం కూడా దాన్ని ఫాలో చేసి నాన్న వాటిలో ఉన్నటువంటి నాన్న ప్రభు మాకు ఇచ్చినటువంటి ఆ పుస్తకంలో ఉన్నటువంటి నాన్న ఖాళీలను పూర్తి చేయడానికి, అలాగే నాన్న
అంకుల్ గారు సూచించినటువంటి తన సమయాన్ని, తన ధనాన్ని, తనకున్న టాలెంట్లు దేవుడికి ఇవ్వగలిగినట్లు మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపి నడిపించమని, వచ్చే వారం వరకు నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ముందుకు నడిపించమని, ఈ దినం చేసిన అన్ని మేలును బట్టి నేను స్తుతిస్తూ, వచ్చిన వారిని బట్టి, రాలేకపోయినటువంటి వారిని బట్టి, శరీర బలహీనతలు కూడా మీరు ఆశించి దీవించమని యేసునామంలో ప్రార్థిస్తుంటున్నాం పరలోక తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Anna. So thank you all. So we will meet you in the next week. Praise the God Lord. bless you. God bless you all. Thank you. Praise the Lord. Praise the Lord. Praise the Lord. ప్రైజ్ లార్డ్ అంకుల్ గారు.